Radio City Podcast. Radio City Wrong Story by Radio City RJ Sid. Radio City 91.1 FM. నేను మీ హైదరాబాదీ గాలి బాయ్స్ సిద్ధు. వెల్కమ్ టు యట్ అనదర్ ఎపిసోడ్ ఆఫ్ రేడియో సిటీ రాంగ్ స్టోరీ. అటు హాలీవుడ్, బాలీవుడ్, కాలీవుడ్, టాలీవుడ్ ఏ వుడ్ని డిఫరెన్షియేట్ చేయకుండా అన్ని సినిమాల స్టోరీలను తీసుకుని వాటికి క్రేజీ ట్విస్ట్లు ఇస్తూ నీకు ఎండ్లెస్ ఎంటర్టైన్మెంట్ ఇచ్చుడే నా పని. అట్లా ఈరోజు మనం మాట్లాడుతున్నది గుండె సినిమా గురించి. ఇది తెలుగు గుండె కాదు, హిందీ గుండె. తెలుగులో గుండె అంటే హృదయం, హిందీ గుండె అంటే గుండాలు. మరి ఆ మాత్రం క్లారిటీ ఇచ్చిన తర్వాత బండేసుకుని బేగంపేట నుంచి బనగానపల్లి లాగా పోయే లోపు మనం టైం ట్రావెల్ చేసేద్దాం. 1971 బంగ్లాదేశ్, ఇండిపెండెన్స్ ఆఫ్ బంగ్లాదేశ్ టైం. 1971 వార్ జరుగుతున్న టైం. వాటిలో చాలా మంది అఫెక్ట్ అయిన వాళ్ళల్లో ఇద్దరు అనాథలు, బిక్రమ్ బోస్ ఇంకా బాలా భట్టాచార్య. వీళ్ళిద్దరూ ఆకలితోన లతీఫ్ అనే అతన్ని కలుస్తారు. పండుకోనికే బెడ్డు, ఒంటి మీద గుడ్డ, తిన్నింకే బన్ను, చేతికి గన్ను ఇస్తారు. అంత బాగానేది కానీ లాస్ట్లో గన్ ఎందుకన్నా అంటే, మీరు ఇప్పటి నుంచి నా కోసం స్మగ్లింగ్ చేయాలరా అని రంగంలోకి దింపితే వీళ్ళిద్దరూ ఫుల్ యాక్టివ్గా పనిలో దిగిపోతారు. కొద్ది రోజుల తర్వాత లతీఫ్ కస్టమర్ అయిన ఒక ఆర్మీ ఆఫీసర్ వస్తాడు. నాకు గులాంగిరి చేయనికి 2 పిల్లలు కావాలరా, ఇచ్చినావా సరే, లేకపోతే నీ కూతురుని ఎత్తుకుపోతా అని బెదిరిస్తాడు. లతీఫ్ ఏమో బాలను పంపిస్తా అనుకుంటాడు. ఇంతలో బిక్రమ్ వచ్చేసి, అన్నా వాని కాపాడేసే, నేను పోతా వాని బదులు అని త్యాగం చేస్తాడు. ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ కదా. బాల మనం నిడవానికి రెడీ లేకుండా ఆ ఆర్మీ ఆఫీసర్నే చంపేసి వీళ్ళిద్దరిని ఒకరికొకరు సేవ్ చేసుకుని బెస్ట్ ఫ్రెండ్స్ అయిపోతారు. అక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది ఆ దోస్తానం. ఆ మూమెంట్ నుంచి ఇద్దరు క్రైమ్ పార్ట్నర్స్ అయిపోతారు. పార్టీషన్ టైంలో ఇక బిక్రమ్, బాలా ఇద్దరు కలిసి కలకత్తాకు వచ్చేస్తారు. అక్కడ ఒక రెస్టారెంట్లో పనెత్తుకుంటారు. పెళ్లి భోజనాల్లో పరమాణాలు, జీవితం అన్నాక అవమానాలు కామనే. వీళ్ళిద్దరూ ఏ రెస్టారెంట్లో అయితే పనిచేస్తుంటారో ఆ రెస్టారెంట్ ఓనర్ వీళ్ళని అవమానిస్తే, డబ్బు లేదనే కదా ఇవన్నీ చేస్తున్నావు, నీకు డబ్బు విలువేందో చూపిస్తా, నీ మొఖాన కొడతా, మా మర్యాద నిలబెట్టుకుంటాం రా అని వీళ్ళిద్దరు కలిసి బొగ్గు స్మగ్లింగ్ చేసి ఆ డబ్బులు తీసుకొచ్చి వీళ్ళ మొక్కన కొట్టేసి తనను కొట్టేసి వీళ్ళిద్దరు పరువు కాపాడుకుంటారు. రెండోసారి పార్ట్నర్ ఇన్ క్రైమ్స్ అవుతారు. అప్పటి నుంచి వీళ్ళిద్దరి దందా బొగ్గు స్మగ్లింగే. వాటిలో నుంచి బొగ్గులంతా తీసి సైడ్ చేయడం, వీటిని మూటలు కట్టి బ్లాక్లో అమ్ముకోవడం, కుప్పలు డబ్బులు సంపాదించడం. ఇట్లా చేసుకుంటూ మార్కెట్ అంతా కబ్జా చేసుకుని ఉంటారు. సిటీలో ఎక్కడ ఎప్పుడు ఎట్లా బొగ్గు కావాలన్నా కానీ డీల్ చేయడానికి వీళ్ళే ఉంటారు. ఇవాళ రేపు వారానికి 2 సార్లు వచ్చే నీళ్ళకే బిందెల కాడ కాంపిటీషన్ ఉన్నప్పుడు అట్లాంటి పెద్ద దందాల కాంపిటీషన్ ఉండదా? వీళ్ళ కాంపిటీషన్ దిబాకర్. లెక్క పెట్టుకొని ట్రైన్ నంబర్లు చూసుకొని టైమింగ్లు చూసుకొని వీళ్ళకంటూ అలొకేట్ చేసిన ట్రైన్లలో మాత్రమే బొగ్గులు దొంగతనం చేయాలా, స్మగ్లింగ్ చేయాలని ప్లాన్ చేసుకుని స్కెడ్యూల్ పెట్టుకుని ఉంటారు. స్మార్ట్గా ఏ ట్రైన్లో అయితే ఎక్కువ బొగ్గు వస్తుందో, క్వాలిటీ బొగ్గు వస్తుందో, ఏదైతే దొంగతనం చేయడానికి అనుకూలంగా ఉంటుందో ఆ ట్రైన్ ని మనోడు చూస్ చేసుకుని ఉంటాడు వీళ్ళని మోసం చేసి. తెలుసుకున్న వీళ్ళిద్దరు దిబాకర్ సెట్ చేసుకున్న ట్రైన్ నే లూట్ చేస్తారు. ఈ బిజినెస్ ఫైటింగ్ లెటర్న నడుస్తూనే ఉన్నాయి. మెల్లిమెల్లిగా మనీ లాండరింగ్ లోకి దిగుతారు, పైసలు సంపాదిస్తారు, డాన్లు అవుతుంటారు, మంచిగా సెటిల్ అవుతుంటారు, పెద్ద కార్లు కొంటారు. ఇక జిందగీ సెట్. ఇంతలో ఊర్లకు ఒక కొత్త అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ వస్తారు, సత్యజిత్ సర్కార్. వీళ్ళు చేస్తున్న ఇల్లీగల్ దందా అంతా తెలుసుకొని వాళ్ళని జైల్లోకి వేస్తాడు. కానీ ప్రూఫ్లు గీఫ్లు ఏం లేవు కదా, క్లీన్ చిట్టుకున్నారు వీళ్ళు. వీళ్ళ మీద ఒక చిన్న పెట్టి కేసు కూడా లేదు, అందుకని రిలీజ్ చేయాల్సి వస్తుంది. ఎట్లన్నా చేసి వీళ్ళ ఎవిడెన్స్ కనిపెట్టాలి చెప్పమా అనే ప్లాన్లను అయితే ఉంటారు. కానీ అది దొరకదు. వీళ్ళిద్దరు ఒక కొత్త క్లబ్ ఓపెనింగ్కి పోతారు కలకత్తాలో. అప్పుడు ఒక పిల్ల కనిపిస్తుంది, తన పేరే నందిత. అక్కడ ఒక క్యాబరే డాన్సర్. ఇద్దరు అమ్మాయితో ప్రేమలో పడిపోతారు కానీ డిసైడ్ అవుతారు, ఇద్దరం మన మనసులో ఉన్న మాట చెప్పుకుందాం, ఇద్దరం ఇంప్రెస్ చేయడానికి ట్రై చేద్దాం, ఎవరికి పడితే వాళ్ళకి భార్య, ఇంకొకరికి వదిన. సెట్టు ఓకే సెట్టు. సరే, కొద్ది రోజుల తర్వాత నందిత వీళ్ళిద్దరిని థియేటర్కి పిలుస్తుంది, ఎవరిని ప్రేమిస్తున్నానో అనే విషయాన్ని రివీల్ చేయడానికి. ఇంతలో బాల నందితను ఎవరో తప్పు కమెంట్ చేస్తున్నాడు అని చెప్పేసి వాడిని కొట్టికి వెళ్ళిపోతాడు. కోపంలో వాడిని షూట్ కూడా చేసేస్తాడు. బిక్రమ్ ఏం చేస్తాడు, ఈ ప్రాబ్లం నుంచి బయటపడాలరా నువ్వు, ముందే ఏసీపీ గడ మన మీద కనలేసున్నాడు, సో ఎక్కడన్నా ప్రస్తుతానికి అయితే హైడింగ్కి వెళ్ళిపో అని చెప్తాడు. ఈ లోపు నువ్వు ఇంప్రెస్ చేసేసి ఆ పిల్లని నీట్ చేసేసుకుంటే ఏం సంగతి అంటే, నువ్వు తిరిగి వచ్చే వరకు నిన్ను నందితను కలవను, ఇది నా మాట అని చెప్పి బిక్రమ్ మాటిస్తాడు. ఈ గ్యాప్ లో నందిత బిక్రమ్ కి చెప్పేస్తుంది, అరే ఫస్ట్ నుంచి నాకు నువ్వంటేనే ఇష్టం రా, నేను ఆ విషయమే చెప్దామని వచ్చినా, ఆ ప్రేమ కాదల్ ఇష్కని నీ మీదనే ఉన్నాయని చెప్పి క్లారిటీ ఇచ్చేస్తుంది. కానీ నువ్వు గనక దుర్గా పూజ నాడు నాతో పాటు రాకపోతే నీకు నా మీద ప్రేమ లేనట్టే, బ్రేకప్ అయిపోతుంది అని చెప్పేసి రూల్ పెడుతుంది. సరే, ప్యారు కాదల్ ఇష్కులు ఇవన్నీ కామన్ అని చెప్పేసి బిక్రమ్ కూడా దుర్గా పూజకి వెళ్ళిపోతాడు. ఇక దోసుల మధ్యలో పుల్ల పెట్టేటోడు ఎవడో ఒకడు ఉంటాడుగా, హిమాంశు అనేటోడు బాలాకి ఈ విషయం చెప్పేస్తాడు. భయ్యా, ఓటీటీ అకౌంట్ నీదా, ఓటీపీ చెప్పేటోడు నువ్వా, సిరీస్లు సినిమాలు చూసేది వాడా, అక్కడ చూడు ఏం జరుగుతుందో, వాళ్ళిద్దరు డూయెట్లు వేసేసుకుంటున్నారు, అంతే బుగ్గనే అని చాడీలు చెప్పడంతో సీక్రెట్ గా బాల వచ్చి బిక్రమ్ని నందితని చూసి అపార్థం చేసుకుంటాడు. అందుకే రాత రానోనికి పెన్ను, తెలియలేనోనికి గన్ను ఎగుడుదనేది. అక్కడ పిచ్చి గీతలు, ఇక్కడ కుక్క సావులు 2 కామన్ అయిపోతాయి. ఇక్కడ కూడా అదే జరుగుతుంది. కోపంలో బాల బిక్రమ్ని షూట్ చేయబోతే అది నందితకు తగిలి తన హాస్పిటల్లో పడిపోతుంది. ఇక్కడ రేడియో సిటీ రాంగ్ స్టోరీకి ట్విస్ట్ ఇస్తే,
ఒకప్పుడు జరిగిన షూట్అవుట్ లో ఒక లేడీ పోలీస్ ఆఫీసర్ కూడా ఉంటది ఏసీపీతో పాటు. ఆ షూట్అవుట్ లో సన్న లైట్లో ఆమె చెవు వెనక ఒక చిన్న టాటూ ఉన్నది అబ్జర్వ్ చేసింటాడు. విక్రమ్కి ఎక్కడో డాట్స్ కనెక్ట్ అవుతుంటాయి. కట్ చేస్తే ఇంకేముంది, నందిత అసలు వీళ్ళిద్దరిలో ఎవరిని లవ్ చేయలేదు. ఈ ఎవిడెన్స్ అన్ని గ్యాదర్ చేయడానికి అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ సత్యజిత్ పంపించిన ఏజెంట్ తను. ఈ విషయం బాలగానికి చెప్తే అర్థం చేసుకోడు. అట్లా ఇట్లా కన్విన్స్ చేసి వీళ్ళిద్దరు దోస్తులయ్యి నందిత క్యూర్ అయిన తర్వాత ఈ డ్రామాను అట్లనే కంటిన్యూ చేసుకుంటా, నువ్వు నా జీవితంలో భాగస్వామి అయినావు, నా వైట్ మార్కెట్, నా బ్లాక్ మార్కెట్, నా కోల్ మార్కెట్లు అన్నీ నీకు తెలవాలని చెప్పేసి విక్రమ్ నందితను పిలుచుకుపోయి తన అడ్డాలన్నీ చూపిస్తాడు. ఇంకేమింది, ప్రూఫ్లు దొరికేసాయి. ఈ విషయం చక్కగా తీసుకుపోయి సీక్రెట్గా సత్యజిత్కి చెప్పేస్తుంది. నెక్స్ట్ డే రైడ్ అవుతుంది. విక్రమ్ని బాలా నిద్ర తీసుకుపోయి జైల్లో వేస్తారు. ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది. తీరా తెలిసేది ఏం తెలుసా, విక్రమ్ తీసుకుపోయి చూపించిన దందా ప్రూఫ్లు అవన్నీ దిబాకరమై ఉంటాయి. మీడియా కూడా ఇన్వాల్వ్ అయిపోయింది కాబట్టి పెద్ద మనుషుల గురించి తప్పుగా నిందలేసిర్రు, పోలీస్ వ్యవస్థనే సరిలేదు అని మీడియా అంతా అక్యూజ్ చేస్తుండడంతో కోర్టేమో ఈ కేసును కొట్టేసి దిబాకర్ని అరెస్ట్ చేసి వీళ్ళిద్దరిని పెద్ద మనుషులుగా ప్రూవ్ చేసేసి సొసైటీలోకి పంపించేస్తుంది. మళ్ళీ పార్ట్నర్స్ ఇన్ క్రైమ్ ఒక్కటిగా చేరుతారు. ఉన్న కాంపిటీషన్ని కాస్త వాళ్ళ చేతులు దుమ్మంటకుండా క్లియర్ చేసుకుంటారు. యునానమస్గా కోల్ మైన్స్నే కొని న్యాయంగా వ్యాపారం చేసుకుంటారు. దాంతోనే వీళ్ళు కోల్పోయిన ఇజ్జత్ వస్తుంది, ఇండియన్ సిటిజన్షిప్ వస్తుంది, మంచి పేరు వస్తుంది. ఇది ఇయాల్టి రేడియో సిటీ రాంగ్ స్టోరీ. మళ్ళీ రేపు ఇంకొక క్రేజీ స్టోరీతో నేను ముందుకు వస్తా. అప్పటిదాకా స్టే ట్యూన్డ్. రేడియో సిటీ పాడ్కాస్ట్. రేడియో సిటీ రాంగ్ స్టోరీ బై రేడియో సిటీ RJ Sid.